అనుకుంటున్నారు, వాళ్ళు చేస్తున్న బుచ్చిలో మీరు ఎందుకు పడతారు అన్నటువంటిది అయిపోయింది. వీళ్ళకి కూడా ఏంటంటే లేదు లేదు మేము సాధించాము అని చెప్పుకోవడానికి వీళ్ళ ప్రయత్నం వీళ్ళది. అక్కడ రేవంత్ తోసిపుచ్చారా లేదా, చివరికి మామూలు 50% రిజర్వేషన్ జరిగింది కదా అక్కడ, ఇక్కడ కూడా అంతే జరుగుతుంది రేపు పొద్దున. కాకపోతే స్థానిక ఎన్నికలు జరగబోతున్నాడు లేదు లేదు నేను బీసీలకు న్యాయం చేశానని చెప్పడం కోసం జరుగుతున్న ప్రయత్నం, అంతమించే మొత్తం బీసీల కోసం ప్రయత్నం అయితే మొదలైంది. బీసీల కోసం ప్రయత్నం కాదు, బీసీలని పబ్లిక్ గా మోసం చేసే ప్రయత్నం, అంతమించేం లేదు అది. అంతేనా? దాంట్లో వైసీపీని కూడా ఇన్వాల్వ్ చేస్తారు, అడుగుతారు అంతే, వాళ్ళు అట్ట చేశారు అంటారు. అంతకుముందు వైసీపీ కూడా అదే అనేది, తెలుగుదేశం పార్టీ హయాంలో అట్ట చేశారు అని చెప్పి. కానీ జగన్ క్లియర్ గా చెప్పేశాడు సాధ్యం కాదు 50% రిజర్వేషన్ పైన అన్నప్పుడు నిజాయితీగా మాట్లాడేశాడు. ఇప్పుడు ఇలా చేసి చూపించమన్నట్టు రేపు పొద్దున చూద్దాం. అదే కదా సార్. మరొకటి, మొత్తం ప్రపంచం లేదంటే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ త్వరలో ఒక భారీ మార్పు ఏమన్నా రాబోతుందా? అదే AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ మధ్యన బాగా ఎక్కువ ప్రచారం అయితే మొదలైంది. మొన్న మోడీ గారు కూడా మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు కూడా మొత్తం రేపు మనకి క్వాంటమ్ కనుక వచ్చేస్తే ఇంకా ఏపీ వైపే మొత్తం ప్రపంచం అంతా చూస్తుంది అనేది. కానీ దీనివల్ల ఎంత టెక్నాలజీలో మనం ముందుకెళ్తున్నామో రేపొద్దున భవిష్యత్తులో కొన్ని అవకాశాల్లో కూడా అంతే వెనక్కి వెళ్తుందా యువత అనే ఒక చర్చ కూడా మొదలవుతుంది. కానీ